చిన్నరాముని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. నడిపన్నను వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. గుడిసె కృష్ణని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా సీనియర్ నాయకులు రోజు వచ్చే నాయకులు ఉన్నారు. దయచేసి ఎందుకంటే లిస్టు ప్రిపేర్ కాలేదు, వారంతా జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అంతా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. సమయం చాలా తక్కువ ఉంది, ఇంకా 4 కిలోమీటర్లు నడిచే ఉంది. కావున అందరికీ అవకాశం రాలేదు. వేదికపై ఉన్న వాళ్ళందరికీ దీన్ని అన్నదంగా భావించొద్దండి. ఇప్పుడు మన ప్రియతమ నేత భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీమతి డికే అరుణమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మాట్లాడినాక అందరూ కండువాలు ఫోటోలు కొంచెం ఓపిక పట్టుకోండి. మాట్లాడినాక అందరూ దండలు సన్మానాలు. బాను ఇటు నుంచి రా, బాను ముందల్లా ఇట్లా వచ్చాయి. పోలీసు వాళ్ళకి మీరేం మాకు పాపం మీకేం మీ కష్టాలు తీసుకురాం, మీకేమి మీ కష్టం రానియము. మీరు దయచేసి అడ్డం అనుకోకుండా వచ్చేయండి, మీకేం ఇబ్బంది లేదు, మీకేం ఇబ్బంది లేదు. మీరు అడ్డం అనుకునే అవసరం లేదు. మీరు అడిగినారు మీకు ఇబ్బంది అవుతుందని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టము. మీరు దయచేసి రైతు వేదిక దగ్గర నుంచి ముందుకు రావచ్చు, అక్కడికి ఎవ్వరు వెళ్ళరు. ఆడ ఉన్నటువంటి మా కార్యకర్తలను ముందుకు పంపించాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా. మల్లకల్ రోడ్ నుంచి వచ్చే వాళ్ళందరూ వదిలిపెట్టాలి. ఎవ్వరు అక్కడ రారు, మీకు ఎవరికి ఇబ్బంది పెట్టరు. మల్లకల్ రోడ్ నుంచి వచ్చేటటువంటి కార్యకర్తలందరినీ వదిలేయాలని నేను కోరుతా ఉన్నా. పటాకులు బంద్ చేయండి. వస్తే మన కార్యకర్తలు పటాకులు బంద్ చేయండి. ఆ పటాకులు అందరు ఎక్కువ మంది ఉన్నప్పుడు గాలిస్తే ఇక్కడ ఎవరి మీద పడితే ఇబ్బంది. దయచేసి కలవద్దు, పటాకులు కాలవద్దు దయచేసి. ప్రజా సంగ్రామ యాత్ర, ప్రజా సంగ్రామ యాత్ర అంటే ప్రజల కోసం చేపట్టినటువంటి యాత్ర. ప్రజలందరూ కష్టాల్లో ఉన్నారు. ఒక నియంత పాలనలో ఈరోజు అణిచివేయబడుతున్నారు. ఈ అణిచివేతకు ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. వారి కష్ట సుఖాలు తెలుసుకోవాలని, ఆ కష్ట సుఖాల్లో మీ కష్ట సుఖాలు తెలుసుకొని మీరందరూ కూడా రేపు ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే విశ్వాసం ఉన్నది. దానికే మీ మధ్యలోకి వచ్చి మరి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రజా సంగ్రామ యాత్ర రథసారథి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు ఈ నెల అంటే మొన్న ఈరోజు 7వ రోజు మనం యాత్ర మొదలుపెట్టి మన అమ్మ జోగులాంబ తల్లి ఆశీర్వాదం తీసుకొని మన జోగులాంబ జిల్లాలో ఆ తల్లి ఏకైక శక్తిపీఠం, మన తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక శక్తిపీఠం మన జోగులాంబ అలంపూర్ జోగులాంబ తల్లి. ఆ తల్లి దగ్గర 2వ దశ యాత్రను ప్రారంభం చేసి అమ్మ ఆశీర్వాదం తీసుకొని మీ అందరూ రేపు ఆశీర్వదించాలని ఈ ఎండల ఎర్రటి ఎండల మొత్తం మీ అందరూ కూడా మా ఎంబడి చాలా మంది గ్రామాల నుంచి ప్రజలు ఆయా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మా ఎంబడి పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఈ ఎర్రటి ఎండల్లో పాదయాత్ర చేస్తూ ఈరోజు పెద్దపల్లి గ్రామానికి చేరుకున్న సందర్భంగా ఈ యాత్ర రథసారథి మనందరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మనందరి యొక్క ప్రియతమ నాయకుడు బండి సంజయ్ గారు, వారితో పాటు ఈ యొక్క సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి గారు, మరి అదేవిధంగా ఈ యాత్రకు పూర్తిగా సహకరిస్తూ
ఈ యాత్ర ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు, మరి యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బాలు గారు, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అఫ్సర్ పాషా గారు, మరి మన మండల అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి గారు, మరి మన యొక్క రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కృష్ణారెడ్డి గారు, వెంకటాద్రి రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీదటువంటి ముఖ్య నాయకులు అందరూ ఉన్నారు. మీ యొక్క మండలంలో వైఎస్ఆర్ ఎంపీపీ చేసి ఎక్కడ కార్యకర్తల కష్టం వచ్చినా ఆదుకోనికి మీ మధ్యలో తిరిగేటటువంటి కిసాన్ మోర్చా అధ్యక్షుడు పారాయి రాముడు గారు, అదేవిధంగా పెద్దపల్లి కృష్ణరాజు గారు, అదేవిధంగా రామకృష్ణ గారు, వేదిక మీద చాలా మంది మన కార్యకర్తలు ముఖ్య కార్యకర్తలు ఉన్నారు. రాజు గారు, శివన్న గారు, శివ ఉన్నాడు, ప్రభాకర్ రెడ్డి, బాణంపల్లి ప్రభాకర్ రెడ్డి అన్న గారు, ఇక అందరికీ పేరు పేరున సీను గారికి, సీనుకు ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పేరు అందరు తీసుకోగలం కానీ సమయం సరిపోదు. ఇడున్న మీ అందరి పేర్లు తీసుకోవచ్చు కానీ సమయం సరిపోదు. మీ అందరికి కూడా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, మాజీ ఎంపీటీసీ కృష్ణలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క ప్రజా సంగ్రామ యాత్ర కేసీఆర్ అడుగుతున్నాడు, ఎందుకు చేస్తున్నాడా బండి సంజయ్ గారు, భారతీయ జనతా పార్టీ ఎందుకు చేస్తుందా ఈ యాత్ర? నేను చెప్పినవని చేసిన కదా ప్రజలకు. ఇండ్లు 2 బెడ్రూమ్ల ఇండ్లు ఇచ్చేసిన, ఊరూర్ల రోడ్లు వేసిన, ఊరూర్ల మోరీలు కట్టిన, 2 బెడ్రూమ్ల ఇండ్లు ప్రతి ఊర్లో మెరిసిపోతున్నాయి మొత్తం. ఇంకా ఈ పెద్దపల్లి నిన్న 2 బెడ్రూమ్ల ఇండ్లే ఉన్నాయి కదా, 2 బెడ్రూమ్ల ఇండ్లే. ఎందుకంటే బంగారం లాగా ఉసుక, బంగారం లాగా మట్టి పూర్తి కొట్టి 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 2 బెడ్రూమ్ల ఇండ్లు ఊరంతా కట్టించేసినారు. ఆడ పోయి చూసొస్తే పాపం తొలకపోయి ముసలోళ్ళు మా ఇల్లు చూతురమ్మా, వచ్చి మా ఇల్లు చూడండి అమ్మా, సంజయ్ గారు రండి రేపు మీ అందరికీ మేము ఆశీర్వాదిస్తున్నాం, మా ఆశీర్వాదం ఉంటుంది, రేపు మీరు వచ్చినాక మా ఇండ్లు కట్టాలి, మా ఇండ్లు చూతురాడు, మా గుడిసెల్లో ఎట్లా బతుకుతున్నాం మేము, అమ్మ ఉన్నప్పుడు ఇచ్చిన ఈ ప్లాట్లు మాకు ఇండ్లు ఇస్తామనే, జాగాలు ఉన్న వాళ్ళకంతా 5 లక్షలు ఇస్తా ఇండ్లు కట్టుకోండి అని చెప్పే ముఖ్యమంత్రి రెండోసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు చెప్పినా కదా, సొంత జాగాలు ఉంటే 5 లక్షలు ఇస్తా, ఏమి లేని వాళ్లకు 2 బెడ్రూమ్ల ఇండ్లు కట్టిస్తాడు. ఏ ఊర్లోనైనా 2 బెడ్రూమ్ల ఇండ్లు కట్టించిండా? సొంత జాగాలు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇచ్చిండా? ఒక్క ఇల్లు. మరి పాపం అట 40 పట్టాలు ఇచ్చిన, 40 మందికి ఇండ్లు లేని వాళ్ళకి మనం పట్టాలు ఇచ్చినాం. ఇచ్చి ఇప్పటిదాకా 8 ఏళ్ళు అయింది. తెలంగాణలో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 ఏళ్ళు అయింది. 8 ఏళ్లకెళ్ళి ఒక్క ఇల్లైనా ఒక్క ఊళ్ళో కట్టినారా చెప్పండి? మరి ఎవరెవరు కట్టుకున్నారు ఇండ్లు? అయినా ఏమన్నా ఊర్లలో ఇండ్లు? ఎక్కడ కూడా ఇండ్లు లేవు, దళితులకు భూములు లేవు, దళిత ముఖ్యమంత్రి లేడు, మన పిల్లలకు ఉద్యోగాలు లేవు, మన పిల్లలకు నిరుద్యోగ భృతి అని చెప్పే, మళ్ళీ ఏం చెప్పే, తమ్ముళ్ళారా అన్నలారా 5 ఏళ్ళు నాకు సమయం సరిపోదు, 6 నెలలు ముందే దిగిపోతున్నా నేను, మళ్ళొకసారి ఓట్లేయండి, మళ్ళోసారి ఓట్లేస్తే మీకు 57 ఏళ్ళు నిండిన వాళ్ళకి అందరికీ పింఛన్లు చేస్తా. 8 ఏళ్ల నుంచి ఎవరికైనా పింఛన్లు వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మాడా? 57 ఏళ్ళు నిండిన వాళ్ళకి 3 ఏళ్ల దినం ఎవరికైనా పింఛన్లు వచ్చినాయా తల్లి? నిరుద్యోగులకు పిల్లలకంటే ఏం చెప్పిండు? ఉద్యోగాలు రాని పిల్లలకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మన రాష్ట్రంలో దాదాపు 14 లక్షల మంది ఉన్నారు నిరుద్యోగులు. ఆ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేంత వరకు 3016 రూపాయలు నేను నిరుద్యోగ భృతి ఇస్తాను. ఎక్కడైనా ఒక్క పిల్లగాను చూపించమను, నేను నిరుద్యోగ భృతి ఇచ్చాను, ఒక్క పిల్లగాను చూపించమను, ఒక్క పిల్లగానిగో ఆ పిల్లగానికి ఇచ్చిన. ఆయన ఇస్తున్నాడు ఉద్యోగం. ఎవరికి ఇచ్చిండు? ఆయన కొడుకుకి ఇచ్చిండు ఒక మంత్రి పదవి, అల్లునికి ఇచ్చిండు ఒక మంత్రి పదవి. బిడ్డ ఓడిపోయింది. బీజేపీ ఆడుంది అన్నాడు. బీజేపీ పార్టీ చేతులనే బిడ్డ ఓడిపోయింది. బీజేపీ పార్టీ చేతులనే బిడ్డ ఓడిపోయింది బిడ్డ అని మళ్ళా పాపం ఆడ ఉన్న ఎంపీటీసీలకు
జెడ్పీటీసీలకు మున్సిపల్ కౌన్సిలర్లకు వాళ్ళకంతా ఇష్టం లేకుండా ఓడగొడితే కూడా మళ్ళా నా బిడ్డని గెలిపించి తీరాల్సిందే ఎమ్మెల్సీగా గెలిపించుకున్నాను మళ్ళీ నిలబెట్టుకొని. తర్వాత ఇంకా అల్లుడిని కూడా మంత్రిని చేసిండు. ఇంకా ఇంకెవరు మిగిలిన తన కుటుంబంలో అంటే తన షెడ్డకుని కొడుకు అంటే ఆయన భార్య అక్క కొడుకు, ఆయన కూడా రాజ్యసభ ఇచ్చేసిండు. వీళ్ళు ఒక్కొక్కరికి నెలకి జీతాలు ఒక్కొక్కరికి 5 లక్షల పైనే, నెలకు ఒక దాదాపు ఒట్టి జీతాలే 25-30 లక్షలు తింటారు వాళ్ళ ఇంట్లో. ప్రభుత్వ జీతాలే 25-30 లక్షలు వాళ్ళ కుటుంబంలోనే ఒట్టి గవర్నమెంట్ జీతాలే నెలకు వాళ్ళ ఇంట్లో తింటారు. మరి మన పిల్లలకు ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిన తల్లిడా? మన పిల్లలకేమో ఉద్యోగాలు రావు. వాళ్ళకు బాగా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఈ కేసీఆర్ కు ఏముండే, ఆయన ఫామ్ హౌస్ ఎంత ఉండే, ఈ రోజు ఎన్ని వేల ఎకరాలు అయింది ఫామ్ హౌస్. 2 ఎకరాలు ఉన్నటువంటి కేసీఆర్ ఈ రోజు 2000 ఎకరాల వరకు ఫామ్ హౌస్లు పెంచుకున్నాడు. ఫామ్ హౌస్లు పెంచుకొని మొత్తము కాళేశ్వరం అని జపం చేస్తారు. గుర్తుందేమి తెలుసా? టీవీలో పేపర్ రాస్తారు. కాళేశ్వరం అయిపోయింది. కాళేశ్వరం 1,00,000 కోట్లతో పూర్తి చేసిన కాళేశ్వరం 1,20,000 కోట్లు. అప్పుడు మేమందరం మంత్రులుగా ఉన్నప్పుడు కాళేశ్వరం డిజైన్ చేసి 38,000 కోట్లకు డిజైన్ చేస్తే అది ప్రాణహిత చేవెళ్ళ అనే పేరుంటే దాని పేరు మార్చి కాళేశ్వరం చేసి 1,20,000 కోట్లు చేసిండు ఆ ప్రాజెక్టుకి. 1,20,000 కోట్లు రూపాయి అయ్యే వస్తువుకు 100 రూపాయలు. దానిలో ఎంత దాని రేట్లు ఎట్లా పెంచిండు? రూపాయలు అయ్యేదాన్ని 100 రూపాయలు పెంచి 1,20,000 కోట్లు చేసిండు కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు. ఈ రోజు చెప్తున్నాడు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం పూర్తి చేసిన, నీళ్లు ఇచ్చిన, మొత్తం 1 కోటి ఎకరాల నీళ్లు పారుతున్నాయి తెలంగాణలో అని చెప్తాడు. ఆ మాట చెప్పని ఇంకా తెలంగాణలో ఈడ చెప్తా. నెట్టంపాడు ఎవరు కట్టిండ్రు? కేసీఆర్ కట్టిండా? వాళ్ళ చెవులకు వినపడని, వాళ్ళ చెవులకు నిలబడదు, వాళ్ళ చెవులకు వినపడని కేసీఆర్ నువ్వు కాదు కట్టింది, అరుణమ్మ కట్టించింది. ఈ రోజు ఏం చెప్తారు? నేను నెట్టెంపాడు చేసిన ఎట్లా జూట చెప్తున్నాడు. అక్కడ కూడా కాళేశ్వరం అంతే జూట. ఇక మనకు తెలుసు నెట్టెంపాడు అరుణమ్మ చేసిందని మీకు తెలుసు. అక్కడ ఉన్నోళ్ళు తెలియదుగా. మా తమ్ముడు సంజయ్కి తెలియదు. కరీంనగర్ వాళ్ళకి ఏం తెలుసు? నిజంగా నెట్టెంపాడు చేసిండేమో, పాపం నెట్టెంపాడు అంతా ఆయనే కట్టిండేమో, కల్వకుర్తి అంతా ఆయనే కట్టిండేమో, నీకు మొత్తం భీమా అంతా ఆయనే చేసిండేమో, పాలమూరు అంతా ఆయనే పచ్చాలు చేసిండేమో అనుకుంటారు. కరీంనగర్లా, వరంగల్లా, ఆదిలాబాద్లా, మొత్తం మెదక్లో అందరు నిజంగా వాయప కేసీఆర్ వచ్చినాక అంటే ఎమ్మడెమ్మడ నీళ్లు బారినాయి, మొత్తం తెలంగాణ మొత్తం నీళ్లు బారినాయంట. అట్లనే కరీంనగర్లా కాళేశ్వరం లేదు. అంతకుముందు ఉన్నటువంటి ప్రాజెక్టులకు, కాల్వలకు నీళ్లు వచ్చి వాళ్ళు పంటలు పండించుకుంటుంటే కాళేశ్వరంకి వెళ్ళి కేసీఆర్ ఫామ్ హౌస్ కు 200 కిలోమీటర్లు కాలువ తీసుకొచ్చుకొని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టుకొని మల్లన్న సాగరాన్ని కట్టి ఎంతో మంది కుటుంబాలను నాశనం చేసి ఆయన ఫామ్ హౌస్ కు నీళ్లు మళ్లించుకున్నాడు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక కేసీఆర్ ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకుపోతున్నాడు. ఇలా కాళేశ్వరం చేసిన నేను 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా, నేను అప్పులు తెచ్చినా, అప్పులు ఎడికెళ్ళి తెచ్చిండు. అప్పులు కాళేశ్వరం కడుతున్నా రైతుల కోసం అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు నీళ్లు వస్తాయనేటువంటి ఉద్దేశంతోన ఆయన లోన్లు ఇప్పియమంటే లోన్లు ఇప్పిస్తే ఈ రోజు ఆ లోన్లు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అంతా అప్పుల పాలు చేసి కాళేశ్వరం లేదు, ఏఎస్వరం లేదు, ఒక్క కేసీఆర్ ఫామ్ హౌస్ తప్పితే ఎవ్వరికీ న్యాయం జరగలేదు. అక్కడ 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు విలువ చేసే భూములు వాళ్ళు పాపం ఏండ్లు ఆన్నే కుటుంబంలో సంసారము, కూలి, నాలన్నిటి పెట్టి రోజు ఏడ్చుకుంటానే ఆ యొక్క భూములు ఇచ్చేసిండ్రు వాళ్ళు. ఆడున్న రైతులందరూ ఈరోజు ఎంతో మందిని కష్టపెట్టి వాళ్ళందరూ వాళ్ళ గుండెల్లో గాయాలు చేసి ఈరోజు కేసీఆర్ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం ఈ తెలంగాణలో ఏ ఒక్కరైనా బాగుపడిందా అంటే ఒక్క కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్ కుటుంబం బాగుపడింది తప్ప ఏ బీదవాళ్ళ కుటుంబం బాగుపడలేదు. ఈ రోజు మొత్తం అబద్ధాలే. ఈడ లేదు వాడ చెప్తాడు, ఆడ లేని మనకి చెప్తాడు. నిజంగా ఆడ చేసిండేమో కేసీఆర్ మనం అనుకుంటాం.
ఆడ చేసిండేమో, ఆడ ఇండ్లు కట్టిండేమో, ఆడ కట్టిండు కొన్ని తోన్ల. ఆయన ఇంటికాడనే ఫామ్ హౌస్ పోయే కాడ కొన్ని ఇండ్లు కట్టిండు ఎర్రవాలేదా. ఎందుకంటే ఇండ్లు కట్టకపోతు అని అడ్డం పండుకుంటున్నారు కార్లకు పండుకుంటూ అడ్డం పండుకుంటారు. ఫోన్ చేయకుండా అడ్డం పడుతున్నారని పాపం ఒక్కొక్కరికి ఇల్లు కట్టించేసిండు. పక్కన ఏం చెప్పిండు, ఇంకో ఊళ్ళో నేను ఈ ఊర్లో పుట్టినా అని ఇంటికి ఇన్ని లక్షలు ఇస్తా 10 లక్షలు ఇస్తా అని చెప్పిండు. ఇప్పటిదాకా 10 లక్షలు లేదు, 10,000 రూపాయలు కూడా లేదు. ఆ ఏరు దాటే వరకు ఏమంటారు, సామెత ఉంది కదా, ఏమంటారు, ఏరు దాటే ఏడు మల్లన్న, ఏడు దాటాక బోడు మల్లన్న అయిపోయి. ఆయన ఫామ్ హౌస్ పోనింకే ఇక వేసిండు రోడ్లు అద్దాలాక వేసుకున్నాడు. ఎవరు అడ్డం రారాదు. బుర్ర మన ఇటుకలు మొదలు పెడితే ఏడు ఆగకుండా పోలక్కర, అడ్డం వస్తే తొక్కుకుంటే వెళ్ళిపోవాలి. అట్లా రోడ్లు వేసుకున్నాడు. ఈడ మనకు రోడ్లు ఒక్క రోడ్ వచ్చింది 8 ఏళ్లల్లా. ఈ 8 ఏళ్లలో ఒక్క రోడ్ వేసినారా? ఈ పవనాంపల్లికి రోడ్ ఎప్పుడు వేసినా మనం? తర్వాత దాని మీద ఒక్క మన్నన్న తల్లినారా? అరే గుట్టల మొత్తం గుట్టలన్నీ మట్టి ఖాళీ చేస్తున్నారు. మొత్తం మాఫియా అంతా పోయి అమ్ముకుంటున్నారు. నెలకు కోట్లు గడిస్తున్నారు. మొత్తం మా అలంపూర్ తాలూకా కానీ గద్వాల తాలూకా ఉన్న ఉసుకంతా మాఫియా పాలైపోయి కోట్ల కప్పులు వీళ్ళు గడించుకొని ఎవడన్నా బీదవోడు ట్రాక్టర్ మీద ఉసుక తీసుకుపోతుంటే వాడు ట్రాక్టర్ పట్టేసుకున్నాను. ఏడు అవతల పట్టాడు, ఈయన ట్రాక్టర్ పట్టండి, ఈయన మీద కేసు అయింది. వాడికి కేసు కావాలా, వాడికి పెనాల్టీ వేయాలా, వాడికి పెనాల్టీ వేయండి, వాడికి కేసులు చేయండి. కేసులు చేయకుంటే పోలీసు వాళ్లకు మొట్టికాయలు. ఎట్లా చేయవు కేసు? నేను చెప్పినాక కేసు కావాల్సిందే. కేసు కావాలి. ఇప్పుడు ఇక అవతల ఎట్ట కొట్టాడు, మేము ఒక్కరమే మట్టి కొట్టుకుందాలే, మేము ఒక్కరమే ఉసుక కొట్టుకుందాలే. మాకు పర్మిషన్లు అవసరం లేదు, ఏం అవసరం లేదు. పగలు రాత్రి కొట్టుకుంటాం మేము. వేరే వాడు మటుకు ఒక్క ఉసుక బండి వాళ్ళ ఇంటికి తీసుకుపోరాదు, ఒక మట్టి బండి ఒక గుంత పుడుచుకొని ఇంకా తీసుకుపోరాదు. వాడు అమ్ముకొని ఇంకా తీసుకుపోతలేడు, మాఫియా కానీ ఇంకా తీసుకుపోతలేడు, మంది కోసం తీసుకుపోతలేడు, సొంతం కోసం తీసుకుపోతుంటే కూడా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వాడు అడగని కూడా నాకు సిగ్గు అవుతుంది. పోలీసు వాళ్ళని ఇంకా ట్రాక్టర్ ఇడిచిపెట్టాయా, ఇంకా ఉసుక ఇడిచిపెట్టాయా, మా స్థాయికి వాళ్ళకి ఫోన్లు చేసి ఇంకా చెప్పని కూడా సిగ్గు అవుతుంది. ఒక్కోసారి నాకు కార్యకర్తల బాధ భరించలేక ఫోన్ చేస్తాం, వాళ్ళు ఇడసరు. ఒక్కోసారి మా పైన ఆఫీసర్ దాకా పోయిందమ్మా, కంప్లైంట్ అయింది, కేసు అయింది అంటారు. కేసు అయిపోయింది, ఇప్పుడు ఇడసలేము, ఎంబడ కేసు బుక్ చేసినాం, ఇడసని ఇంకా రాదు, పెనాల్టీ కట్టియాల్సిందే. అయ్యా ఏదో చూసేయండి బీదోడని అడుక్కుంటాం, అది మా చేతిలో లేదు, పైన ఆర్టీఓ చేతిలో ఉందంటారు. వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళని అడుక్కుంటాం, అయ్యా బీదోడు కొంచెం కండ్ల చూడండి, వాడు ఏదో కష్టం చూస్తే కండ్ల చూసి వాడిని ఏదో బీదవాడిని ఆదుకునండి అని ఒక్కొక్కరిని అడుక్కొని మనం కాపాడుకుంటూ వస్తున్నాం మనం బీదవాళ్ళం కార్యకర్తలకి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వస్తే మనమందరం తల ఎగిరేసుకొని తిరుగుదాం అనుకున్నాం. మీరు తల ఉంచుకున్నారు. ఏమన్నాడు ఆయన కేసీఆర్? మనం తెలంగాణ గురించి ఒక్క తప్పు మాట మాట్లాడరాదంట, ఆంధ్రోళ్ళు నవ్వుతారంట, నవరాదంట. మన తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకునేటటువంటి మాట చెప్పకూడదంట. మన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బయట చెప్పాలంటే అవమానం అవుతుందంట తెలంగాణకు. ఇక్కడ మన ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఆయన మనం చూడకపోయినా పర్వాలేదు, మనకు చెప్పిన మాట చేయకపోయినా పర్వాలేదు, మనల్ని పోలీసు వాళ్ళు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినా పర్వాలేదు, ఏమి చేసినా భరించాలి కానీ మనం బయటకు చెప్పుకున్నారాదంట. తెలంగాణ ఇటు జరుగుతుందని చెప్పుకుంటే తెలంగాణకు అవమానం అంట. అది సిగ్గులేని ముఖ్యమంత్రి, సిగ్గుంటే నీకు సిగ్గుంటే తెలంగాణ ప్రజలకు అందరికి కూడా నీ ముక్కు నేలకు రాసి తప్పైందని కాలు మొక్కాల. తెలంగాణ ప్రజలకు కాలు మొక్కాలని చెప్పినటువంటి హామీలు నెరవేర్చినందుకు మేమేం వేరే అడుగుతలేం. నువ్వు చెప్పిన మాటలే నెరవేర్చయ్యా అంటున్నాం. నువ్వు చెప్పిన మాట, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో అంటున్నాం. మేము కొత్త కోరికలు మేమేం కోరలే. 57 ఏళ్ళు నిండిన వాళ్ళకి పెన్షన్లు ఎంబడే, నిరుద్యోగులకు ఎంబడే భృతి ఇయ్యి, ఎంబడే పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యి, ఎంబడే ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చెయ్యి, 2 బెడ్రూమ్ల ఇండ్లు కట్టి, సొంత జాగాలున్న వాళ్ళకి ఇండ్లు ఇయ్యి. ఇవన్నీ ఏమి చేయకుండా ఎందుకు చేస్తుంది భారతీయ జనతా పార్టీ యాత్ర? అందరంట సుఖంగా ఉన్నారంట. ఏమిటికి చేస్తున్నారా మీరు ఎండల యాత్ర? వాళ్ళే రెచ్చగొట్టడానికి చేస్తున్నారంట.
ప్రజలని రెచ్చగొట్టడానికే మేము యాత్రలు చేస్తున్నామంట. మేము ఇక్కడ చెప్పిన మాట ఒక్కటైనా తప్పు ఉంటే చెప్పండి. ఒక్క మాటన్నా మా సొంతంగా చెప్పిన మాట ఏదైనా ఒక్కటి ఉంటే చెప్పండి. ఆయన ఇచ్చిన మాటలే కదా ఇవన్నీ, ఆయన చెప్పిన మాటలే కదా ఇవన్నీ. ఈరోజు ప్రతి ఒక్క జూటా మాట చెప్పిన వాళ్ళు, ప్రజలను మోసం చేసిన వాళ్ళు వాల్మీకులని ఎస్టీలో కలుపుతా అని చెప్పిండా లేదా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండా లేదా? దళితులకు ఇప్పుడు దళిత బంధు ఇస్తానని హుజరాబాద్ ఎలక్షన్లలో చెప్పిండా లేదా? ఇప్పుడు ఊరికి ఒక్కరికి ఇస్తాడంట. ఓట్లు వచ్చే ముందర అప్పుడు ఇంకొక 10 ఇస్తాడు, మిగతా వాళ్ళు అందరు ఇక పోవాలి, ఆడికి పోతే వస్తాయి, ఆడికి పోతే వస్తాయి, ఆడికి పోతే వస్తామని లేపాలి. ఆ టీఆర్ఎస్ వాళ్ళతో పోతే మాకు 10 లక్షలు వస్తాయి, టీఆర్ఎస్ పార్టీలకు పోతే 10 లక్షలు వస్తాయి. అట్లా లైన్ కట్టించుకుని ఇంకే ఆశ పెట్టి మోసం చేయని ఇంకా కుట్ర పడుతున్నటువంటి కేసీఆర్ కి ఖచ్చితంగా ఆయన గడ్డ దించే వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. ఎన్నాళ్ళు మోసం చేస్తాడు, ఇంకా ఎన్నాళ్ళు మోసం చేస్తాడు, ఎన్ని రోజులు మోసం చేస్తాడు, ఇంకా ఎంతకాలం మనల్ని మోసం చేస్తాడు? ఇంకా ఏం చెప్తాడు ఆయన? ఈ బీదవాళ్ళు తెలంగాణలా రెక్కాడితే గాని డొక్కాడదు. ఏముంది వాళ్ళ పథకాలు చెప్తాం, ఓట్లప్పుడు పైసలు ఇస్తే మందు పోస్తే ఓట్లు వేస్తారు. ఏంటి పని చేయాలి? పనేంటి చేయాలి? ఏం పని చేయకండి. ఓట్లప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు కూడా అదే మాట చెప్తారంట. పోతే వీళ్ళు ఓట్లేస్తారు, అరుణమ్మ అన్నేళ్ళు పనిచేసి ఓట్లేస్తారా, నన్ను గెలిపియాలే, మందు పోస్తే పైసలు ఇస్తే ఓట్లేస్తారని చెప్తారంట ఆయన. అంత పని చేశారు. మరి ఏం ఓడగొట్టలేదా? కేసీఆర్ పైసలు ఇచ్చే సంచులు ఇక అయిపోయి మళ్ళా మరి రేపు కేసీఆర్ పైసలు సంచులు ఇస్తాడు, మళ్ళా గెలిపిస్తాడు. నాకే పనులకు పని చేసే పని లేదు, ఏం చేసే పని లేదంట, ఎవరికేం పని చేసే పని లేదు. మరి ఈరోజు మనని ఎంత చులకన చేసిండో ఒక్కసారి కేసీఆర్ని ఆలోచన చేయండి. కేసీఆర్ ప్రజలకు పని చేయడంట, మన నుంచి దోసుకున్న డబ్బు ఆయన దగ్గర ఎక్కడ తప్ప డబ్బు ఇదంతా? ఎక్కడిది డబ్బు అంతా? ఏడికెళ్ళి వచ్చింది? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీద వాళ్ళ దగ్గర నుంచి లూటి చేస్తున్న డబ్బులు చదువుకునే చిన్న పిల్లలకు అలవాట్లు చేసి, మద్యపు అలవాట్లు చేసి, మన చిన్న పిల్లలకు కూడా మందు అలవాటు చేసి మన పిల్లల జీవితాలను ఈరోజు కాల రాస్తున్నాడు కేసీఆర్. మన పిల్లల జీవితాలను కాల రాస్తున్నాడు కేసీఆర్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చినప్పుడు 6,000 కోట్ల మందు మాత్రమే అమ్మిండ్రు. 6,000 కోట్లు ఏడాదికి. ఇప్పుడు ఎంత అమ్ముతున్నాడు తెలుసా? 40,000 కోట్లు అమ్ముతున్నాడు. 40,000 కోట్లు ఈరోజు మందు అమ్ముతున్నాడు కేసీఆర్. ఆ 40,000 కోట్లు ఎవరివి? కేసీఆర్ జేబులవా? ఎవరు అవన్నీ? మన సొమ్ము తీసుకొని నేను పింఛన్ ఇస్తున్నా, నేను రైతు బంధు ఇస్తున్నా, చదువులే, పిల్లలకు ఆరోగ్యంలే, రోగాలు వస్తే మనకు దవాఖాన లేకపోతే లక్షలు పెట్టాలి. ఈరోజు ఆయుష్మాన్ భారత్ నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క బీద వాళ్లకు 5 లక్షల రూపాయలు సంవత్సరానికి, ఒకసారి తీసుకుంటాం మళ్ళీ ఏం లేదు, సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని చేపిస్తున్నటువంటి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మన తెలంగాణలో ఆయన ఇప్పటిదాకా అమలు చేయడు. చేస్తా అనుకుంటా దినాలు వెళ్ళిపోతున్నాయి, మళ్ళా ఓట్లు వస్తున్నాయి. కానీ ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తే నరేంద్ర మోదీ గారికి పేరు వస్తుంది, భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుంది, కమలం గుర్తుకు పేరు వస్తుందని ఆయుష్మాన్ భారత్ చేస్తలేడు. ఈరోజు ఆసుపత్రుల వసతులు ఉన్నాయా? మన ఆసుపత్రుల తెలంగాణ వచ్చినాక ఏం చెప్పిండు? మొట్టమొదటిసారి గెలిచినప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తా గద్వాల్ అన్నాడు. నా 5 ఏళ్లు గడిచిపోయి మళ్ళా 4 ఏళ్లు గడిచిపోయి వచ్చింది. ఇప్పటిదాకా హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ అన్ని కర్నూలుకే పోవాలి, లేకపోతే మామనార్ పోవాలి, లేకపోతే హైదరాబాద్ పోవాలి. ఇప్పటిదాకా సూపర్ లేదు, స్పెషాలిటీ లేదు. ఇవన్నీ కూడా నాయక్ నేను చెప్తున్నా కదా, ఉండదు. ఇట్లా అన్ని చోట్ల కూడా అందరినీ కూడా మోసం చేసి ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా గ్రామాన ఈరోజు అందరూ అల్లడిల్లిపోయి ఏ ఊరు పోయినా ఒకటే, అమ్మా నాకు ఇల్లు లేదు, అమ్మా మాకు పింఛన్ రాలేదు, అమ్మా మా ఊరు చూడు, మా మోరీలు చూడు, మా రోడ్లు చూడు అంటున్నారు. మా ఎట్లా ఉన్నాయో మా ఇండ్లు చూడు, మా ఊర్లో మోరీలు చూడు, మా పిల్లలకు చూడు ఎట్లా బతకని ఇంకా లేదు, ఉద్యోగాలు లేవు, మా పిల్లలకు ఉద్యోగాలు అంటే ఈ ఎప్పటిదాకా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు, వాళ్ళ బతుకులు ఎట్లా, మా బతుకులు ఎట్లా అని అడుగుతున్నారు.
దానికి సమాధానం ఈడ ఒక బోర్డు పెట్టిరాను కదా. మన ఫ్లెక్సీలు చూసి 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 పాప కళ్ళు కుట్టిపోయినాయంట. కళ్ళు కుట్టిపోయి ఎప్పుడు వాళ్ళే పెట్టుకుంటారు కదా, ఎప్పుడు వాళ్ళే ఫ్లెక్సీలు పెట్టుకుంటారు. ఎందుకంటే ఎక్క తక్కువ డబ్బులు ఉన్నాయి, రోజు ఫ్లెక్సీలు నింపుకుంటారు. నింపుకోకోకు, మనకేమి ఎప్పుడు ఇబ్బంది లేదు. మన వాళ్ళు మల్దకల్లా ఫ్లెక్సీలు పెడితే కాల్చి పడేస్తారు జాతరలా. మన కార్యకర్తలు కష్టపడి ఎంతో ఇబ్బందులు పడి ఫ్లెక్సీలు పెట్టించుకుంటే ఉష్క సంపాదన మట్టి సంపాదన సంపాదించినటువంటి ఈ మాఫియా మన బొమ్మలు చూసి ఓర్వలేక మన బొమ్మలు కాలుస్తుంది. ఈడనేమో కేసీఆర్ బొమ్మ పెట్టినాడ, మన ఫోటోలు చూసి ఒక కేసీఆర్ బొమ్మ ఒకటి ఉండాలంట. ఆయన అడగాలంటే ఎవరు అడగాలి ఆయన అడగాలి? కేసీఆర్ మమ్మల్ని అడుగుతాడా? ఆ దమ్ముందా? కేసీఆర్ కు బీజేపీని ప్రశ్నించే శక్తి ఉందా? అరే ప్రజలను మోసం చేసినటువంటి కేసీఆర్ భారతీయ జనతా పార్టీ పేరెత్తేటటువంటి అర్హత కూడా ఈ కేసీఆర్ కు లేదు. నరేంద్ర మోదీ గారి పేరు నోట్తో తీసుకున్నటువంటి అర్హత ఈ కేసీఆర్ కు లేదు. ఒక్క అవినీతి పరులు ఈ దేశంలోనే ఎవ్వరూ సంపాదించనంత అవినీతి సొమ్మును సంపాదించినటువంటి కేసీఆర్ కు భారతీయ జనతా పార్టీ పేరు గాని నరేంద్ర మోదీ గారి పేరు గాని తీసుకునేటటువంటి అర్హత లేదు. వాళ్ళకి ఆ నోటు నుంచి మా పేరు తీసుకునేటువంటి అర్హత కూడా లేదు. ఈ రోజు ఇక్కడ పెట్టిండు, ప్రశ్నించండి. ఎవరినిరా ప్రశ్నించేది? వాడిని ప్రశ్నించండి. ఆ బోర్డు పెట్టినోని ప్రశ్నించండి. ఆ కేసీఆర్ గారిని ప్రశ్నించండి. అలా ఎవరు ముఖం ఉందో వాళ్ళని ప్రశ్నించండి. నువ్వు హామీలు ఇస్తావు, ఒకటి నెరవేర్చవు. నీవు హామీలు ఇచ్చి భారతీయ జనతా పార్టీ తీర్చాలంట. ఆయన హామీలు ఇస్తాడంట, భారతీయ జనతా పార్టీ తీర్చాలంట. ఈరోజు కరెంటు బిల్లులు పెంచిండా? వచ్చే నుంచి షాకు. ఆయన చెప్తారు పెట్రోల్ ధర కోసం అడ్డం పడండి, పెట్రోల్ పెంచిండు అడ్డం పడండి, డీజిల్ పెంచిండు అడ్డం పడండి, అడ్డుకునండి. సిగ్గుందా ముఖ్యమంత్రికి మాట్లాడనికే? అరే అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ మీద మొత్తం ధరలు తగ్గిస్తే మన ముఖ్యమంత్రికి ఏమొచ్చింది? ఎందుకు రూపాయి కూడా తగ్గలేదు? ఇదే పక్కన కర్ణాటకలో 10 రూపాయలు తక్కువ ఉంది, మనకంటే 10 రూపాయలు తక్కువ ఉంది. కర్ణాటక పోయి పెట్రోల్ పోసుకొస్తారు బార్డర్లో ఉన్న వాళ్ళంతా. మరి ఈ ముఖ్యమంత్రికి సోయి లేదు, ఈ చెప్పబడిన సన్యాసులకు సోయి లేదు. ఈ దేశం కోసం అహర్నిశలు పాడుపడుతున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ. ఈడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించేటటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ. ఢిల్లీలో ఉన్నాడు ఆయన మన అట్టడుగున ఉన్న బీదవాళ్ళ కోసం ఆలోచన చేస్తున్నాడు. ఈడ ఉన్న దొరవాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాడు. నా కుటుంబం ఎట్లా, రేపు నా మనవడు ఎట్లా, నా మనవడికి పుట్టేటోడికి ఎట్లా, వాళ్ళకి పుట్టేటోడికి ఎట్లా ఆస్తులు చేయాలి. ఎంత నిజాం నవాబు మస్తు ఆస్తులు చేసిపోయిండు. ఆయన కంటే మించిన ఆస్తులు నేను చేసిపోవాలని ఈరోజు కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని దోస్తున్నాడు. ఈరోజు అటువంటి దోపిడీదారుని తెలంగాణ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే నరేంద్ర మోదీ గారు ఎవరైతే ఈ దేశం కోసం, దేశ రక్షణ కోసం ప్రపంచ దేశాలన్నీ మన దేశం వైపు, మన నాయకుని వైపు చూస్తున్నాయో, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నాయో, ఇటువంటి నాయకుడు ఉండాలి ఎవరికైనా అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారో అటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మన బీదవాళ్ళ కడుపులు నిండాలన్నా, మన బీదవాళ్ళ ఈపు చూడాలన్నా, ఎక్కడ ఎవరికి కష్టం అయినా కష్టాలు తీర్చాలన్నా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ మోసగాడు మోసాలకు మోసపోకండి, ఆయన కపట మాటలకు మోసపోకండి. ఆయన ఇచ్చేటటువంటి ఏ డబ్బు ఇచ్చినా, ఎంత ఇచ్చినా, ఏమిచ్చినా అది ప్రజల సొమ్ము, ప్రజల నుంచి దోచుకున్న సొమ్ము. ఆ సొమ్ము దోచుకున్న సొమ్ము ఖచ్చితంగా తీసుకునేటటువంటి హక్కు మీకు అందరికీ ఉంది. ఎలక్షన్ లో ఎన్ని కోట్లు పంచినా, ఎంత పంచినా తీసుకోండి. కానీ ఓటు మాత్రం ఈ దేశం కోసం వేయండి, ఈ రాష్ట్రం కోసం వేయండి, మీకోసం వేయండి. ఓటు మాత్రం ఈ అందరి యొక్క మీ అందరి అభివృద్ధి కోసం వేయండి ఓటు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని మొన్న ఎన్నికలైనవి, 5 రాష్ట్రాల్లో ఎన్నికలైనవి. 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఉంది. ఒకటి పంజాబ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ఒక గవర్నమెంట్ ఊడిపోయాడు, ఆపొచ్చింది. ఈ 4 రాష్ట్రాల మన గవర్నమెంట్లు
4 రాష్ట్రాల్లో మన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి మంచి మెజార్టీతోన, మంచి ఓటు శాతంతోన. అక్కడ ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఆ ఫలాలన్నీ కూడా కింది దాకా అందించాలి, కింది దాకా అందుతాయి. ఆ ప్రభుత్వము ఈ ప్రభుత్వము రెండు ఉంటే తగవులు లేకుండా, పంచాయతీలు లేకుండా ప్రజలకు అన్ని సక్రమంగా చేరవేస్తున్నటువంటి లక్ష్యంతోన ప్రతి ఒక్కరు కూడా 4 రాష్ట్రాల్లో ఈ కులము ఆ కులము, ఈ మతము ఆ మతం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించిండ్రు. 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించిండ్రు. మరి మనం కూడా భవిష్యత్తులో ఇక్కడ కేసీఆర్ ఉంటే రోజు కొట్లాటనే, రోజు మోడీని తిడతారు కదా, మాకు పైసలు ఇస్తలేడు. ఇక్కడ పైసలు ఇస్తున్నాడా కేసీఆర్? మన ఊరోళ్ళకి ఇస్తున్నాడా పైసలు? ఇది మంది రాష్ట్రమా? ఆయన రాష్ట్రమే, ఆయన కదా ముఖ్యమంత్రి, కోరి తెచ్చుకున్న రాష్ట్రం కదా. నరేంద్ర మోదీకి మనం ఓట్లు వేసినామా? వేయలే కదా. తెలంగాణలో ఓట్లు వేసినామా? అయినా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు నాకు సమానం, కొత్త రాష్ట్రం తెలంగాణ అని చెప్పి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిన 1,40,000 ఇండ్లు బీద వాళ్ళ కట్టుకోవడానికి ఇచ్చినా ఇంతవరకు ఒక్క ఇల్లు ఒక్క ఊరికి రాలేదంటే కేసీఆర్ ఎంత దుర్మార్గుడో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎంత దుర్మార్గుడో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఏ ఫలాలు బీద వాళ్ళకు రాకూడదు. ఈరోజు కరోనా టైంలో అందరం భయపడ్డామా? ఆడ చచ్చిపోతామో, ఎంతమంది చచ్చిపోయారు పాపం. మన ఊర్లో చాలా మంది చచ్చిపోయారు కరోనా బారిన పడి. ఎక్కడ చచ్చిపోతామో, ఏమైంతామో, ఎట్లనో ఏమనేటటువంటి టైంలో వ్యాక్సినేషన్ వేయించిండు. ఇంతకుముందు ప్రపంచ దేశాల వ్యాక్సినేషన్లు ఎక్కడో వచ్చినాక మనకు 100 ఏళ్లకు 10 ఏళ్లకు 20 ఏళ్లకు మనతో వచ్చేటివి. అట్లాంటిది కరోనా వ్యాక్సిన్ ఎంబడే మన దేశంలో తీపించుకొచ్చి మన అందరికీ కూడా ఫ్రీగా వ్యాక్సినేషన్ వేయించిండు అంటే నరేంద్ర మోదీ గారికి బీద ప్రజల మీద ఎంత ప్రేమ ఉన్నదో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ ఏం చేసిండు? ఒక్క రోజన్నా వ్యాక్సిన్ వేసుకోమని చెప్పిండా? చెప్పలే. వ్యాక్సిన్ వేస్తుంటే ఆడ ఫోటో మాత్రం పెట్టిండు. ఇటువంటి నాయకులు పోయి ఫోటో పెట్టిండు, వాళ్ళే వేస్తున్నట్ల మందే మొహం మీద ఉమ్మిచ్చిండ్రు. అరే ఈ సన్యాసం నరేంద్ర మోదీ ఏపిస్తుంటే వీళ్ళ ముఖాలు పెట్టుకున్నారు ఏంద్రా ఇక్కడని. కాబట్టి అక్కలారా, అమ్మలారా, అన్నలారా, రేపు సభ ఉంది గద్వాల. ఇప్పటికే చాలా సమయమైంది, ఇంకా నడిచేది ఉంది. మళ్ళీ మీరందరూ కూడా పెద్ద ఎత్తున రేపు సభకు కూడా హాజరు కండి. కేసీఆర్ కథ ఇంకా మస్తు సంజయ్ గారు కూడా చాలా మాట్లాడేది ఉంది, మాట్లాడతారు. మరి మీరందరూ కూడా రేపు పెద్ద ఎత్తున వచ్చి మరి సభను విజయవంతం చేసి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రావడానికి, మీరందరూ ఆశీర్వదించడానికి బండి సంజయ్ గారు చేపట్టినటువంటి ప్రజా సంగ్రామ యాత్రలో, ఎర్రటి ఎండలో నడుస్తున్నటువంటి యాత్రను విజయవంతం చేస్తున్నటువంటి మీ అందరి కూడా నా యొక్క అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి యాత్ర తప్పకుండా బీద వాళ్లకు న్యాయం జరుగుతుంది. తప్పకుండా ఈ యాత్ర ద్వారా భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదంతోనూ అధికారంలోకి వస్తుంది. మీ అనుకున్నవని అన్ని రకాలుగా ప్రజాస్వామ్య విలువలతోన తెలంగాణలో పాలన అందిస్తుంది. కాబట్టి అన్నలారా, అక్కలారా, మీకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు ఒక్క నిమిషం, నాయక్ అదే స్కాలర్షిప్లు లేవు, ఏమి లేవు. మన ప్రభుత్వం వస్తే ఇగో నాయక్ మన ప్రభుత్వం వస్తే రేపు ఒక మాట చెప్తా, నీ బాధ నాకు అర్థమైంది. మన ప్రభుత్వం వస్తే రేపొద్దున పిల్లలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ప్రజలందరికీ ఉచిత వైద్యం ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది. బీద వాళ్ళకి అందరికి కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు అందిస్తుంది. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ యాత్ర తర్వాత మనం తెలంగాణ ప్రజలకు ఏం చేయాలో భారతీయ జనతా పార్టీ నిర్ణయం చేసి మీ ముందుకు మళ్ళీ వస్తుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడు కాకులారం నుంచి పెద్ద ఎత్తున వచ్చినారు. స్వాగతం పలకడానికి అశోక్, వెంకటేశ్వరరావు, పాండురావు, వెంకటన్న, మోష, రాయన్న, రాముడు అందరి కూడా పెద్ద ఎత్తున మీ అందరూ కూడా స్వాగతించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు ఒక 2 నిమిషాలు, ఎందుకంటే
ఎండల నడిచిండు పొద్దున్న నుంచి వారం రోజుల నుంచి నడుస్తున్నారు రోజు. ఇప్పుడు ఇంకా నడిచేది ఉంది కాబట్టి సమయం తక్కువ ఉంది కాబట్టి నేను 2 నిమిషాలు ఒక 2 నిమిషాలు మన అధ్యక్షులు మాట్లాడతారు. బండి సంజయ్ గారి మీ అందరు కూడా మరి వారు చెప్పే మాటలని చాలా అంటే ఇంట్రెస్ట్ గా వినాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. మా అక్క ఎక్కువరంగా గర్జించింది కదా, అన్ని విషయాలు వచ్చినాయి కదా. పక్క పెద్దపల్లిలో జరుగుతున్నటువంటి ప్రజా సంగ్రామ యాత్ర ఈ సభకు సభాధ్యక్షులు వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు సోదరుడు రామచంద్ర రెడ్డి గారు, మా అక్క మీ అందరి ప్రియతమ నేత, నిరంతరం గద్వాల ప్రజల గురించి ఆలోచించి పరితపించే నాయకురాలు. ఏ గల్లీ వేనా ఏ బస్తీ వేనా అమ్మ మీరు చేసిన పనే, మీరు చేసిన అభివృద్ధి తప్ప మమ్మల్ని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం పట్టించుకుంటారు, ఉండేది దోసుకోపోతున్నారని దాచుకుంటారు అని చెప్పేటువంటి ఒక మంచి నాయకురాలు డికే అరుణ గారు, యాత్ర ప్రముఖ్ శ్రీ మనోహర్ రెడ్డి గారు, మండల అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు కృష్ణారెడ్డి గారు, వెంకటాద్రి రెడ్డి గారు, ఇతర మన అఫ్సర్ పాషా గారు, భాను ప్రకాష్ గారు, వేదిక ఎవరికి టైం లేదు జల్దీ పోలేవాడు, వేదిక అయిన పెద్దలందరూ ఏం తిట్టుకోకుండా పేరు చెప్పకుంటే పెద్దపల్లి గ్రామస్తులందరూ కూడా నమస్కారాలు. జోష్ ఉందా పుత్తనం కదా బాగా ఈల చెవులన్నీ పోతున్నాయి. ఆయనవా కేసీఆర్ షాపులు ఉన్నాయా బాగా ఉన్నాయా? నిజం చెప్పాలి, లేకుంటే ఎట్లా ఉంటాయి అన్న. 10 బెడ్రూమ్లు ఇయ్యడు కానీ 10 మందుల షాపులు పెడతాడు, కేసీఆర్ షాపులు పెడతాడు. 10 మందికి ఉద్యోగాలు ఇయ్యడు కానీ 10 మంది షాపులు పెడతాడు. అవునా కాదా? మీరు ఎప్పుడు కేసీఆర్ షాప్ అంటే తెలుసు కదా మీ అందరికీ. చూస్తాను, టీవీలు చూస్తారు. ఇప్పుడు మా మీటింగు మా ప్రెస్ మీటింగ్ అంటే కేసీఆర్ సార్ టీవీలు చూస్తారు. కూర్చొని టిక్ ఆగే 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 అన్న ఆగే బాగా జోష్ బాబు. చూసి ఆ టీవీలు చూస్తాడా. మన మీటింగ్ అంటే టీవీ దగ్గర కూర్చుంటాడు సార్, 2 గ్లాసులు పెట్టుకుంటాడు. ఏం చేస్తాడు? గ్లాస్ కూల్ డ్రింక్ అవుతాడా? ఏం పేరు 90యా టీవీ ఓసీయా? నాకు ఓసీలు గీసులు తెలియదు, నా మందాగానే నాకు తెలియదు. ఓసీలు గీసులు తెలియదు. చంపుతారు, గుడుమ కూడా అన్ని మిక్స్ చేసుకొని చంపుతారు. కానీ 90 ఒకప్పుడు ఉండే, ఇప్పుడు టీవీ చూసుకుంటా ఫుల్ చంపుతాడట. మొన్నొకైనా అడిగిందట మొన్నకైనా, ఏం సార్ ఈ మధ్య మంత్రివర్గ విస్తరణ చేస్తలేవా అన్నాడట. ఈ మధ్య చేస్తలేనన్నాడట. ఎందుకు సార్ చేస్తలేవు సార్ అంటే ఎందుకు రా చెప్పాడట. మరి నీకెందుకు రానడట ఈయన. అంటే సార్ ఈ మధ్య ఊకే ప్రగతి భవన్కి వస్తున్నా, నన్ను దేక్తలో సార్ అన్నాడట. ఎందుకు దేక్తావు? దేకుడు ఏంటంటే సార్ నీ మందులో చూడవద్దాం అనుకున్నా అన్నాడట. ఎందుకు సార్ మందులో చూడవచ్చు ఎందుకు సార్ అంటే, సార్ మందులో చూడవచ్చు అందరికీ మంత్రి పదవి ఇచ్చినావు కదా సార్, నేను కూడా మంత్రి. అరే పిచ్చోడా, బీజేపీలు నన్ను పెట్టే టెన్షన్ భరించలేక ఇప్పుడు సోడా పోసుకోవడం బంద్ చేస్తే వితౌట్ సోడా అవుతున్నానట. ఇక టీవీ చూసి డిప్రెషన్ ఇక వశపడది. ఆ చేతిలో పెన్ను ఉంటే పెన్ను ఫట్ పని కొడతాడట, చేతిలో మోబైల్ అంటే మేబోల్ టక్ పని కొడతాడట. ఏం లేకుండా ఆ బాటిల్ తీసి టీవీని కొడతాడట. ఇక ఊగే వాళ్ళ ఇంట్లో లొల్లి స్టార్ట్ అయింది. కొడుకు వచ్చి ఏమే వాళ్ళ కోడలు అంతా కుటుంబ సభ్యులు వచ్చి ఏమే కొడుకుని ముఖ్యమంత్రి ఎప్పుడు చేస్తావు అన్నాడట. అంటే చేస్తాను అంటే కొడుకు వచ్చి టీవీని ఫట్ పని కొడతాడు, టీవీ వాళ్ళకి. మళ్ళీ కొంచెం మనవాడు వస్తాడట, తాత మా అయ్యన్ ముఖ్యమంత్రి ఏవా ఇంకెప్పుడు చేస్తావు, ఇక దగ్గర పడ్డది కదా అని చెప్పారంటే. ఏం దగ్గర పడ్డదంటే ప్రభుత్వం దగ్గర పడ్డది కదా రాజాట అని చెప్పారట. ఎవరు చెప్పారంటే ఏరైనా బీజేపీ వస్తుంది అంటారు అని చెప్పారట. అరే నువ్వు మళ్ళా నువ్వు బీజేపీ అంటే అవురని మళ్ళా టీవీ కొడతాడట. ఈ టీవీలు పలిగి ఏం చేశారంటే ఆ ప్రగతి భవన్ ముంగట అన్ని షట్టర్లు ఉన్నాయి. ఆ షట్టర్లు అంతకుముందు ఎవరు కొనకపోతుండే, ఇప్పుడు షట్టర్లకు ఫుల్ గిరాకట. ఎందుకంటే దేశంలో టీవీ కంపెనీలు అందరికీ షాప్ పెట్టుకుంటారట. ఎందుకంటే రోజుకో టీవీ వెళ్తుంది, గిరాకీ రావడానికి టీవీలు పెట్టుకుంటారట. ఏదేశుడు డాడీ ఏమైనా ముఖ్యమంత్రి పదవి ఏంటంటే నువ్వు డాడీ అంటావారా అని ప్యాడీ అంటాను నేను. మళ్ళీ
ఆ టీవీలు చూస్తాడు బీజేపీ అంటే గుంజుకొచ్చినాం లేదా ఎక్కడికి గుంజుకొచ్చినాం అంతకుముందు బయటికి వెళ్తున్నాడా కేసీఆర్ సార్ బయటికి వెళ్తున్నానా మంచిగా ఫామ్ హౌస్లో మంచిగా వంటుండే సార్ ఫామ్ హౌస్లో వంటుండే మెల్లమెల్లంగా మీరు అందరూ కొట్లాడినా గట్టిగా కొట్లాడినా లేదా అక్కడి నుంచి ఫామ్ హౌస్ చేడికొచ్చాడు ప్రగతి భవన్కి వచ్చేయండు గుంజుకొచ్చినాం లేదా ప్రగతి భవన్ కింద పొగ పెట్టినాం పట్టాం అది గట్టిగా పొగ పెడితే పొగ తట్టుకోలేక ఏడికొచ్చిండు ధర్నా చౌక్ వచ్చేయండు ధర్నా చౌక్ ఎందుకు తెలంగాణ శాఖ ధర్నా చౌక్ అవసరమా అన్నాడు కానీ గుంజుకొచ్చిన వాళ్ళే ధర్నా చౌక్ అక్కడ నుంచి దేశం మొత్తం దింపిన అవునా కదా దేశం మొత్తం తిప్పి పిచ్చోడైపోయింది పిచ్చోడైపోయి బీజేపీ తిట్టుడు బీజేపీలో కొట్టాలి ఆయన పోలీసు వాళ్ళని వాళ్ళ మొత్తం ఎగేస్తాడు ఎగేసి ఇలా మన యాత్ర కూడా అడ్డుకుంటాడు ఇక పెట్టిన ఫ్లెక్స్ చూసి మనకి మంచిగా ఉందా భోగం చూడే ఒక్కసారి చూడన్నా మీరు భయపడకూరు మళ్ళీ మంచిగా చూడరు కట్టేడు నేను ఒక పెద్దమని చెప్పిండు ఆగే నువ్వు పెద్దమని చెప్పిండు సార్ మీరు రాక మీరు వచ్చారు మా ఊర్లో ఊకే యాక్సిడెంట్లు బాగా ఎత్తున్నాయి సార్ యాక్సిడెంట్ అన్నాడట ఎందుకంటే సార్ ఆ ఫోటో పెట్టిండే ఏమన్నా పెద్ద మనిషి ఫోటో పెట్టారు అని చూసి ఫట్ యాక్సిడెంట్ అవుతుంది కింద పడిపోతున్నాడట అయితేనాయా అయితే కదా యాక్సిడెంట్లు ఇంత చూసిరు కదా ఫోటో ఇందుడు ఖతర్నాకుంటాడే మా అంకుల్ ఏం పెట్టుండే ఈ ఫ్లెక్సీలు పెట్టిండు వాడు ఏమనుకుంటా టీఆర్ఎస్ వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టైనా బీజేపీ వాళ్ళు చింపుతామా మనం ఎంజాయ్ చేస్తాం దాన్ని చూసి ఫుల్ దుమ్దాం నవ్వుకుంటారో చెప్పానా అక్కడ మోడీ గారు బొమ్మ చూస్తే సెల్యూట్ కొడుతారు ఇట్లా కేసీఆర్ బొమ్మ చూసి ఇట్లా చూసుకుంటూ పోతారు వాళ్ళు ఈ విచిత్రంగా కనబడుతుండే ఏం అనుకుంటారు అందరూ రకరకాలుగా కనబడుతుంది చెప్పన్నాడు ఫ్లెక్సీలు కట్టిండు సారు ఏం కట్టిండు ఫ్లెక్సీలు ఏం పెట్టిండు హరితహారం అట హరితహారం పైసలు ఇండకి వెళ్ళి ఇచ్చిన పైసలు ఎవరు ఇచ్చారు కంపా నిధులు మనం ఇచ్చినాము అవునా కాదా రైతు వేదికల పోలీసులు ఇప్పటికి ఆపారు నేను పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టమన్నా ఇబ్బంది పెడతావా మనం పోలీసులకు వ్యతిరేకం కాదు పాపం అవునా కాదా ఊకే ఫోన్ చేసి పోలీసులను బెదురుతాడు ఇక్కడ బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పోదు రైతు వేదిక చూస్తే మల్ల విలువై రైతు వేదికకు మోడీ గారు 10 లక్షల రూపాయలు ఇచ్చిన విషయం పెద్ద పిల్లలు చెప్తాడు కాబట్టి పోవద్దు అంటే లాస్ట్కి పోతాం ఏమన్నా 10 లక్షలు పట్టే పోతాయి అనేమన్నా మేము పోలీసులకు చెప్పినాం ఏం కాదు సార్ మేము మీకు సహకరిస్తాం మేము పోలీసులకు వ్యతిరేకం కాదు మీకు సహకరిస్తాం ఎందుకంటే పాపం వాళ్ళు మన కోసం ఉన్నారు అవునా కాదా మనల్ని కొట్టడానికి కూడా ఉన్నారు పాపం వాళ్ళు పొట్టుపొట్టు కొడుతున్నారు మనల్ని కొట్టినా కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తాం ఎందుకంటే వాళ్ళు కూడా జీతాలు వస్తలేవు వాళ్ళకు ప్రమోషన్లే లేవు పాపం హోంగార్డు కానిస్టేబుల్ అవుతలేడు ఒక కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అవుతలేడు ప్రమోషన్ లేవు హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ అవుతలేడు ఏఎస్ఐ ఎస్ఐ అవుతలేడు ఎస్ఐ సిఐ అవుతలేడు సిఐ డిఎస్పీ అవుతలేడు ఇక డిఎస్పీ ఏం అవుతలేడు వాళ్ళకు ప్రమోషన్లు వాళ్ళకు పైసలు ఇస్తున్నాడు వాళ్ళతో మాత్రం మమ్మల్ని కొట్టిస్తాడు అందరు కొడతలేరు కొంతమంది కొడతారు అందుకే పోలీసు వాళ్ళు మనోళ్ళు కదన్నా మనోళ్ళ కదా పోలీసు వాళ్ళు మన పోలీసు వాళ్ళు వ్యతిరేకం కాదు కానీ టీఆర్ఎస్ వాళ్ళు పోలీసు వాళ్ళు బెదిరిస్తారు అన్ని దందాలు ఇసుక దందా చేస్తున్నారు బానే అబద్ధం ఆడకుండా ఇక్కడ మాత్రం ఇసుక దంద అసలే నడదట అబద్ధం ఆడద్దు మీరు ఇసుక దంస్తుంది ఇడా నడదు ఇసుక దంద వ్యతిరేకం మీ ఊరు నాకు తెలుసు టీఆర్ఎస్ వాళ్ళు అయితే ఇసుక దంద అసలే అయ్యారట చేస్తే జైలు పెడతారట చేసేటోళ్ళను అవునా కాదా ఇక ఫ్లెక్సీ కట్టిండే రైతు వేదికకు 10 లక్షల రూపాయలు మనం ఇచ్చినాం అవునా కాదా శ్మశాన వాటికలా టీఆర్ఎస్ వాళ్ళు కట్టినారా శ్మశాన వాటిక వాళ్ళు చచ్చిపోతే పెట్టే శ్మశాన వాటికే కదా అప్పటి అనేలోగానే బండి సంజయ్ అట శంషాబాద్లో ఎక్కడో 3 ఎకరాల జాగా కబ్జా చేసినట నేను కుండనట నేను చెప్పిన బిడ్డ 3 ఎకరాలు కబ్జా చేసినరా ఇంకా సరిపోతలేవు ఇంకా 2 ఎకరాలు కావాలని అడుగుతున్నా నాన్న దేనికి సార్ అన్నాడు మీరు అంతా చచ్చిపోతే అందరికి వారు పెట్టాలి మీ టీఆర్ఎస్ అందరు తీసుకుపోయి ఈ 3 ఎకరాల జాగా సరిపోతలేదు అందుకే ఇంకా 2 ఎకరాలు కావాలని ఉంటున్నా అన్న శ్మశాన వాటికకు 10 లక్షల రూపాయలు మోడీ గారు ఇస్తురే అవునా కదా పల్లె ప్రకృతి వనానికి పైసలు కేసీఆర్ సార్ ఇస్తున్నారట ఎవరు ఇస్తారు పల్లె ప్రకృతి వనానికి పైసలు మనం ఇస్తున్నాం 4 లక్షల రూపాయలు ఇస్తున్నాం డంపు యార్డ్లకు పైసలు ఇస్తున్నాడు డంపు యార్డ్లకు 2 లక్షల రూపాయలు మనం ఇస్తున్నాం అవునా కదా ఈ పైసలన్నీ మనం ఇస్తే ఇక్కడ పోటుగాడు తోపుగాడు మేమే చేస్తాం లైట్ వేస్తున్నాడా ఎల్ఈడి లైట్ మొత్తం ఇచ్చినాడా ఎల్ఈడి లైట్ ఉదయ స్కీమ్ కింద మనం పైసలు ఇస్తున్నాం ఇస్తలేవా ఇలా ప్రతి పైసా మనం ఇస్తున్నామన్నా పైసలు మన రైతు వేదికకు 10 లక్షల రూపాయలు మనం ఇస్తున్నాం రైతు వేదికకు కానీ ఫోటో పెట్టారు సార్ బాత్రూంల పైసలు కూడా మనం ఇస్తున్నాం బాత్రూమ్ కూడా సారే
చెప్పిన టీఆర్ఎస్ బాత్రూమ్ బయట పెట్టకండి లోపల పెట్టమని చెప్పిన ఫోటో బయట పెడితే అందరు చూస్తారు లోపల పెట్టు మంచిగా ఓతరు చూసుకుంటా అని చెప్పి అనేది ఎక్కడైనా బాత్రూమ్లలో సార్ ఫోటో బయట ఉంటే తీసుకుపోయి లోపల పెట్టుకోర్రి మీ ఇళ్ళలో కూడా పెట్టుకుంటే కాదు పెట్టుకోరేం కాదు కొట్టిస్తారా మంచిగా దుమ్దా ఉంటుంది పోవే ఇలా ఏది పెట్టినా కూడా మనం పైసలు ఇస్తున్నామన్నా అక్క చెప్పింది ఇప్పడాక డబుల్ బెడ్రూమ్ అక్క మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ 1,40,000 డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేసినాం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూమ్ కట్టలే ఎందుకు కడతలేవు సార్ అంటే అబ్బో 1,40,000 డబుల్ బెడ్రూమ్లు కడితే మోడీ గారు ఇచ్చిన పైసలతో కడితే ఈ పేదోళ్లకు నిజాయితీ ఉంటుంది పేదోళ్లకు నిబద్ధత ఉంటుంది ఈ పేదోళ్ళు మొత్తం మీద బీజేపీ కొట్టేస్తారు పూర్తి కొట్టేస్తారు కాబట్టి డబుల్ బెడ్రూమ్ కట్టనే కట్ట ఏడా కడతాడు డబుల్ బెడ్రూమ్ కడతాడు ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు 20 లక్షల మంది ఎన్రోల్ చేసుకుని 24 లక్షల మంది పేరు నమోదు చేసుకున్నారు టీఎస్పీఎస్ లో ఏమని మాకు ఉద్యోగాలు రాలని చెప్పి ఒక్క ఉద్యోగం మేలే 24 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తున్నాడు నిరుద్యోగ భృతి ఇయ్యలే రైతులకు రుణమాఫీ వేస్తాను చేయలే ఈ ప్రాంతంలో మిర్చి రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో మీ అందరికీ తెలుసు నష్టపోయిన లేదా నష్టపోతే ఏం చేయాలి కేసీఆర్ సార్ వచ్చి ఇలా మిమ్మల్ని ఆదుకున్నారు ముఖ్యమంత్రి ఆదుకోడు ఈ 7 సంవత్సరాలు అనేక సంవత్సరాలు నష్టపోయారు అనేక సందర్భాల్లో నష్టపోయారు అసలు ఈ ప్రాంతంలో ఒకటే పంట వేసుకుంటారు 2 పంటలు వేస్తారా ఒకటే పంట వేసుకుంటారు కదా అన్న మా ప్రాంతంలో 2 పంటలు వేస్తారు కేసీఆర్ దయవల్ల కాదు మా అక్క చెప్పింది కాళేశ్వరం నీళ్ళు కాదు నేను ఏమంటున్నా అంటే అన్న కాళేశ్వరంకు కేసీఆర్ ఫామ్ హౌస్ కు 200 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు నీళ్లు వారేసుకున్నాడు 1,20,000 కోట్లు జంపు పెట్టి కాళేశ్వరం కట్టుకున్నాడు దేనికోసం కట్టుకున్నంటే ఆయన ఫామ్ హౌస్ కు నీళ్లు కూడా కట్టుకున్నాడు నేనంటున్నా నెట్టెంపాడు 99 ప్యాకేజ్ కానీ అడ్వికు ఆర్డీఎస్ కానీ కనీసం వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాడు చిన్న కాలువలు చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి ఇవన్నీ పూర్తి చేయడానికి కనీసం 2,000 కోట్లు సరిపోతాయి ఈ ప్రాంతంలో 2,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు పూర్తి చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా 1,20,000 కోట్లు పెట్టి ఆయన ఫామ్ హౌస్ కు నీళ్లు తెచ్చుకున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకనే పాలమూరోలు భయపడుతున్నా ఈ దండిగట్టోళ్ళు భయపడుతున్నారని చెప్పి కేసీఆర్ అనుకుంటున్నాడు మేము యాత్ర చేస్తే కేసీఆర్ తోడు పార్చగున్న పాలమూరులో చిచ్చు పడుతున్నామట బిడ్డ నేను యాత్ర బంద్ చేస్తా రాను యాత్ర అయ్యి మోకాళ్ళ మీద నడుస్తావా బొర్లుకు నడుస్తావా నడువు ఈ పాలమూరు ప్రజలు ఈ నడిగడ్డ ప్రజలు సంగతిని చూస్తారు చెప్తున్న కేసీఆర్ నీకు ఈ నడిగడ్డ ప్రాంతాన్ని నువ్వు అభివృద్ధి చేసినావని నువ్వు భావిస్తే ఈ నడిగడ్డ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తాను నువ్వు భావిస్తే ఈ నడిగడ్డ ప్రాంతంలో యువకులకు ఉద్యోగాలు ఇస్తాను నువ్వు భావిస్తే ఈ నడిగడ్డ యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తాను నువ్వు భావిస్తే ఈ నడిగడ్డ ప్రాంతంలో ప్రభుత్వ హాస్పిటల్ పెట్టినా నువ్వు భావిస్తే ఈ నడిగడ్డ ప్రాంతంలో నువ్వు కళాశాలలు కట్టినా నువ్వు భావిస్తే నీకు దమ్ముంటే ఈ ప్రాంతంలో యాత్ర చేసే దమ్ము నీకుందా కేసీఆర్ స్పష్టం చేయి ఎస్ బరాబర్ తిరుగుతున్నాం మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో అరే పేదోడు మోడీ గారు ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధాని కాబట్టి మనకు ఇండ్లు ఇస్తున్నాడు ఒక పేదోడు దేశ ప్రధాని అయింది కాబట్టి మనకు బాత్రూమ్లు కట్టిస్తున్నాడు ఒక పేదోడు దేశ ప్రధాని అయింది కాబట్టి మనకు ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తున్నాడు ఇలా ఫ్రీ వ్యాక్సిన్ మోడీ గారు ఇవ్వకుంటే మనందరం మాస్కులు పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బయటకి ఎట్టడం కాదు ఇలా ఫ్రీగా తిరుగుతున్నామంటే ఒక్క వ్యాక్సిన్ డోస్కు 800 రూపాయలు ఇలా పేదలు 800 రూపాయలు 500 రూపాయలతో కట్టలేరు వాళ్ళ ప్రాణాలు పోతాయని చెప్పి ఈ దేశంలో ప్రతి పేదోనికి ప్రతి వ్యక్తికి ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చిండు ఎందుకంటే పేదోడు ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి గ్రామ పంచాయతీలకు నిలుస్తున్నాడు పేదోడు ఢిల్లీని శాసిస్తుంది కాబట్టి ఈ దేశంలో పేదరికం లేకుండా గరీబుల రాజ్యం రావాలి గరీబులకు న్యాయం జరగాలని చెప్పి ఆలోచిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా పేదోడు రాజ్యం వెళ్తుంది కాబట్టి మనకు న్యాయం జరుగుతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పెద్దోడు రాజ్యం వెళ్తుడు అరే తెలంగాణ రాష్ట్రానికి యుద్ధం చేసింది పేదోళ్ళన్న మీరు యుద్ధం చేశారు ఈ నడిగడ్డ ప్రాంతంలో మీరు యుద్ధం చేశారు అనేక మంది ఈ ప్రాంతంలో యువకులు ఆత్మహత్య చేసుకున్నారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది యువకులు పేదలు ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వస్తే వాళ్ళ కేవలం కుటుంబ సభ్యులు కేటీఆర్ కుటుంబ సభ్యులు కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే
ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం వెళ్తురు. అందుకే అరాచకాలు జరుగుతున్నాయి. మొన్న మా కార్యకర్తను ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించి నా కార్యకర్తను పుట్టబెట్టుకున్నారు. నిన్న కాక మొన్న కోదాడలో 20 సంవత్సరాల యువతిని ఇవాళ మానభంగం చేశారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఏడు చేసిన అరాచకాలు చేస్తున్నారు, అడ్డకు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో గరీబుల రాజ్యం కోసం అందరం కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు గద్వాల సభకు మీరందరూ స్వచ్ఛందంగా తరలి రావాల్సిందిగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ అంబులెన్స్ సోనియాన మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం,